ప్రియ స్నేహితులారా, మీ అందరిని ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికి ఆహ్వానిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాము. మహాగణులను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు మీ పక్షాన నిలబడుచుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ ఆత్మశక్తి మీ అందరి మీద కుమరించి మీరే మాట్లాడండి. నీ వాక్యం బ్రతికించేది. ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరి హృదయాల్లో కూడా నీ వాక్యం ఫలిస్తూ తద్వారా వారు జీవిస్తూ నీ రాకడలు ఎత్తమైనటువంటి వారుగా చేయమని, మహిమాగంత ప్రభావం మీరు పొందమని యేసు దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచుకుని ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిర మీద మేఘధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ప్రియ స్నేహితులారా, 6వ దూత బూర ఊదినప్పుడు ప్రభు ఆ సాతాన్ని రిలీజ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత ఈ 10వ అధ్యాయంలో ప్రభు చిన్న పుస్తకాల గురించి మాట్లాడుతున్నాడు. యోహాను అధ్యాయంలో పరవశుడై ఉన్నప్పుడు బలిష్టమైన దూత పరలోకంలో నుండి దిగి వచ్చింది అని వివరిస్తూ ఉన్నాడు. ప్రియా దేవులారా, 6వ దూత బోర విదినప్పుడు వెంటనే చివర బోర వదలబడాలి. కానీ 6వ దూతకు 7వ దూతకు మధ్య దేవుడు ఒక పుస్తకాన్ని గురించినటువంటి ప్రస్తావన యోహాను చూస్తా ఉన్నాడు. ప్రియా దేవులారా, ఎందుకు వెంటనే దేవుడు 6వ బోధ ఊది తద్వారా వచ్చేటువంటి ఆ తీర్పును వెల్లడించట్లేదు అంటే దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. తన ప్రేమను, తన దయను ప్రజల ఎడల చూపించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు పిల్లరా. ఎందుకంటే దేవుడు ఎవరిని శిక్షించుట ఆయనకి ఇష్టం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుని తెలుసుకోవాలని, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని, మహిమను అనుభవించేటువంటి వారు ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది పిల్లరా. ఆయన వచ్చిందే ఈ లోకానికి నశించే దాన్ని వెనక రక్షించడానికి, తన ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి లోకానికి వచ్చాడు. అందుకనే తండ్రితో కూడా ఉండటం మహాభాగ్యమునని ఎంచుకోలేదు, కానీ దాసుడుగా ఈ లోకానికి వచ్చి దేవుడంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, దైవ స్వరూపితను మానవులకు ఆయన క్రియాశీలంగా చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఆయన తన ప్రేమను వెల్లడించి తీర్పు పంపించుకోకుండా 6వ దూతకు 7వ దూతకు మధ్య ఒక విరామాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన ఇంకనూ కూడా వారు రక్షించబడాలని వారికి రాజ్య సువార్తను తన భక్తుల ద్వారా వినిపించడం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఈ 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ప్రియ ప్రవక్తలైనటువంటి వారిని పంపి నశిస్తున్నటువంటి వారికి ఆ మహాశ్రమల కాలంలో కూడా రాజ్య వార్తను వినిపింపజేయడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 7 శ్రమల కాలంలో కూడా ఆ యూదులను పంపి గోత్రకర్తలను వారి ద్వారా అన్యులను లెక్కింపశక్యము కానిటువంటి జనసమూహాన్ని రక్షించడం దేవుని ప్రణాళిక. క్రీస్తునందు పిల్లరా,
ఇంకా ఆ 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుడు తన వెల్లడిని కనుపరుస్తున్నాడంటే ఆయన ఎంత ప్రేమమయుడో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రజలు ఇంకా పశ్చాత్తాపడాలని, ఆయన దయకు పాత్రలు కావాలని ఒక విరామాన్ని ఇచ్చి, ఆ విరామ సమయంలో ఆయన ఒక పుస్తకాన్ని గురించి, ఈ పుస్తకం ఎందుకంటే దేవుని యొక్క రాజ్య వార్తను చాటడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం అని ఈ 10వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, యోహాను పరవశుడిగా ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు, బలిష్టమైన దూత పరలోకము నుండి దిగివచ్చుట యోహాను చూసి ఉన్నాడు. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. చూసారా, ఆ దూత ఎలా ఉందంటే మేఘము మీద ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. చూసారా, ఆ దూత కొన్నిసార్లు యేసు ప్రభువును పరిశుద్ధ గ్రంథము దూతగా తెలపబడింది. అబ్రహామును ఎండవేళ సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు 3 దేవదూతలు దర్శించాయి. బైబుల్ ఎండవరింగ్ కామెంటరీ అని ఆయన చదువుతూ ఉంటారు ఎక్కువగా గ్రంథాన్ని. ఆ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు, అక్కడ 3 దేవదూతలు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, అందులో ఒక క్రీస్తు ఆయన యేసు అని ఆ వ్యాఖ్యానకర్త రాశాడు. పిల్లరా, అనగా ఆ దేవదూత యేసే అబ్రహామును దర్శించాడు అని. అందువల్ల ఆ కొన్ని పర్యాయాలు బైబిల్లో దూత యేసు ప్రభువుకు గుర్తుగా ఉందని మనము గమనించవచ్చు. ఆయన పరలోకంలో నుండి దిగి వచ్చాడు యేసు ప్రభువుగా. ఎలా ఉన్నాడు డిస్క్రిప్షన్లో? ఆయన మేఘమును ధరించుకొని, పిల్లరా, మన ప్రభు మేఘారుడై రానై ఉన్నాడు. ప్రతి నేత్రం అని చూస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఆయన శిరస్సు మీద మేఘధనుసు అంటే ఇంద్రధనుసు ఉంది. ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇంద్రధనుసు అంటే, ఆయన భూమిని సర్వాన్ని ఒకేసారి నాశనం చేయను అని మేఘధనుసు ఆనాడు నోవాహుతో నిబంధన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఆయన ముఖము సూర్యుని వలెను. చూడగలమా? చూడలే కదా. ఆ సూర్యుని వలె ఆయన ముఖం ఉంది. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. క్రీస్తునందు ప్రియాదులారా, ఆయన పాదాలు అగ్నిస్తంభం వలె ఉన్నాయి లేఖనం మాట్లాడుతుంది. ఇదే విషయాన్ని ఇదే యోహాను 1వ అధ్యాయము ప్రియులారా 16వ వచనంలో కూడా సేమ్ డిస్క్రిప్షన్ వివరణ మనం చూస్తూ ఉంటాం. 15, 16 వచనాలు 1వ అధ్యాయం ఈ ప్రకటన గ్రంథంలోనే వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. ఆయన పాదాలు కొలిమిలో పుటమ వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వర విస్తార జల ప్రవాహంలో ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులుగా వాడైన ఖడ్గం ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించును సూర్యుని వలె ఉండెను. చూసారా, ఇది యోహాను పరవశుడైనప్పుడు పరలోకంలో ఆ ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన వివరణ పిల్లరా ఇక్కడ ఏ విధంగా వివరించాడు యోహాను? సేమ్ ఇదే విధంగా 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన గురించినటువంటి వర్ణన మనము చూస్తూ ఉన్నాం. ఈ వర్ణన ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి అని ఆ చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపెను. క్రీస్తునందు ప్రియ దేవుని ద్వారా ఆ ప్రభు చేతిలో ఏముందంటే చిన్న పుస్తకం ఉండెను. ఆయన
సముద్రం మీదను భూమి మీదను పాదము మోపెను. చూసారా, ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు. టుక్ ఏ బుక్, ఏ స్మాల్ బుక్. సముద్రం మీద భూమి మీద పాదాన్ని మోపాడు. ప్రియులారా, దేవుడు ప్రభు అద్భుతుడు, కరుడైన. దావీదు కూడా ఇదే కీర్తన వివరిస్తూ ఉంటాడు. ఆయన సముద్రం మీద భూమి నుంచి దాని మీద పాదాలు పెట్టి ఆయన ఉన్నాడని. అంటే అర్థమేంటి? ఆయన పాదం కలిపాడనుకో స్వామి భూమి కదిలిపోద్ది, పెద్ద భూకంపం వచ్చేస్తుంది. అనగా భూమి మీద ఆకాశం మీద కాలు పెట్టడం అర్థం ఏంటంటే ఆయన సర్వాధికారి అయినటువంటి ప్రభువు. పరలోకమందులో భూమి మీద సర్వాధికారం ఉన్నటువంటి ప్రభు. అలాగే సముద్రం మీద కాలు కదిపిన సముద్రం అల్లకలం అయిపోద్ది, భూమి మీద కాలు కదిపిన భూమి అల్లకలం అయిపోతుంది. అనగా ఆయన దేనైనా కదిలించగలడు. పిల్లరా, కాలు కదిపాడంటే మన పని అయిపోయినట్టే. అంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయినటువంటి గొప్ప ప్రభువుగా ఆయన ఉన్నాడన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉన్న పిల్లరా, ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంది. చిన్న పుస్తకం ఉంది ఆయన చేతిలో. అంటే జకర్యా గ్రంథంలో ఒక పుస్తకం కనబడుతుంది, మల్లాకి గ్రంథంలో ఒక పుస్తకం ప్రస్తావన ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా పుస్తకాన్ని గురించినటువంటి ఆ వివరణ మనము చూడగలుగుతాము. క్రీస్తునందు ప్రియ దేవులారా, మన ప్రభు చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆయన గొప్ప దేవుడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ పుస్తకం ఏమిటంటే ఇది యోహాను తినదగినటువంటి పుస్తకము. ప్రియ దేవులారా, మన ప్రభు ఆయన మాటలు, ఆయన వాక్యము, పరిశుద్ధ లేఖన భాగాలు అన్నీ కూడా ఆయన ఒక చిన్న పుస్తకము రూపొందించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం. ఇది దేవుని రూపకల్పన. మన ప్రభువు ఆయన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడినవి, ఆయన చేతిలో ఉన్నవి అని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాము. 3వ వచనము, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించును. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి మీద శబ్దములు పలికెను. చూసారా, బైబిల్ చెబుతుంది సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో. పిల్లరా, సింహము అడవికి రాజు. బైబిల్లో చూస్తాం, ఆమోసు గ్రంథంలో సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు? సింహము ప్రియులారా గర్జించిందంటే 8 కిలోమీటర్లు అనబడుతుందంట. ఆ గర్జన గడువంతా అతలాతలత్రం అయిపోతుంది. అంత భయంకరంగా సింహం వస్తుంది. అలాగే గొప్ప శబ్దంతో ఆర్భాటించును. ఎలాగా? ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఇలా 7 ఉరుముల గురించి ప్రస్తావన చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని దావీదు కీర్తనలో కూడా 29వ కీర్తనలో వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 29వ కీర్తన 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు. మహాజలము మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షమును ముక్కలుగా విరచును. దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిరియోను గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరం అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరం లేలని ఏచేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ప్రియా దేవులారా, యెహోవా స్వరం ఏం చేయను 7 విషయాలను
ప్రస్తావన మనం చూడగలుగుతున్నాం. కనుక ఆయన సింహం వలె గర్జించేటువంటి వాడును, ఆర్భాటింపునప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ప్రియాదేవులారా, ఉరుములు అనగా ఆయన ఉనికిని తెలిపేటువంటివిగా ఉన్నవి. మోషే సేనాయి పర్వతం మీద ఉన్నప్పుడు, ప్రభువు దిగి వచ్చినప్పుడు ఉరుములను మనం చూస్తా ఉన్నాం. అనగా ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్స్, దేవుని యొక్క స్వరము, ఆయన మాట అని కూడా చెప్పవచ్చు. అవి ఉరుము వలె ఉన్నవి, అవి గొప్ప కార్యాలు చేసేటువంటివిగా ఉన్నవి. అసెనాయి పర్వతం మోషేకు ఆ శిలాపలకాలు దశాబ్దాలు ఇచ్చినటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియాదేవులారా, దేవుని స్వరము అద్భుతమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉరుములు దేవుని యొక్క మాటలు అని మనము చెప్పవచ్చును. 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ప్రియులారా, ఆ ఉరుములు వాయిస్ ఆఫ్ గాడ్, వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నాడు యోహానుతో, రాయవద్దు. ఇదేంటి, ఎక్కడ కూడా ప్రభు రాయమని చెప్పాడు, కానీ ఇక్కడ మాత్రమే రాయవద్దు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చెప్పవలసినవన్నీ కూడా దేవుడు చెప్పాడు కనుక ఇక రాయవలసింది లేదు. ఒకవేళ ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు కనుక రాయనవసరం లేదని ప్రభువు మాట్లాడుతున్నాడేమో, లేక ఇక రహస్యాలు లేవు, రాయవలసిన పని లేదని చెప్తున్నాడేమో. ఇక ముందే మీకు అన్నిటి చెప్పవలసిన చెప్పేశాను కదా, అవసరం లేదని ప్రభు అంటున్నాడేమో. ఏది ఏమనుకుంటు ప్రియారా, రాయవలసినటువంటి అవసరం లేదు, చెప్పవలసినటువంటివి అన్నీ కూడా మీకు తెలియజేశానని ప్రభువు చదివించేటువంటి వాడు ఉన్నాడని, అందుకని వీటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట యోహాను విన్నాడనగా ఆయన చెప్పవలసినటువంటి విషయాలన్నీ కూడా ముందుగానే తెలియపరచినటువంటి వాడు ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియాజనులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన చెప్పవలసిన విషయాలన్నీ కూడా తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడని మనం గ్రహించాలి. 5వ వచనం చదువుతున్నాను. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము పట్టుకెత్తి, పిల్లరా, సముద్రం మీద భూమి మీద కాలు పెట్టిందంటే, కాలు పెట్టి ఉన్నాడంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు తన చేతిని పైకెత్తాడు. 6వ వచనంలో పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యము ఉండదని. కానీ పిల్లరా, ఆ సముద్రం మీద భూమి మీద నిలబడి చేయి పైకెత్తి ఆయన ఒట్టు పెట్టుకొస్తున్నాడు. ఎందుకు ఒట్టు? ప్రభు యేసుక్రీస్తు ఎందుకు ఒట్టు పెట్టున్నాడంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడితో ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి దూరంగా ఉండి ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ ఎడబాటుకు ఆయన ప్రమాణం చేసేటువంటి వాడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, అందులో ఉన్న వాటి సముద్రమును అందులో ఉన్న వాటి సృష్టించి యుగయుగములు జీవించున్న వారితోడు మన ప్రభువు దేవుడు ఎల్లప్పుడూ జీవించేటువంటి వాడు, ఆయన ఆద్యంతాలు లేనటువంటి వాడు. ఆయనతో ప్రభువు ఆయన యేసుక్రీస్తు ఆయన ప్రమాణం చేస్తున్నాడంటే ఆయన తండ్రికి దూరంగా ఉన్నాడు కనుక ఆయనతో ప్రమాణం చేసి చెప్పేటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, నీకు ఆలస్యం ఉండదు. కానీ ఆలస్యం ఉన్నదంటే ఏంటి?
ఇక వెనకాడేది లేదు. జరగవలసినటువంటివన్నీ కూడా జరిగించేటువంటిదిగా ఉంది. ప్రమాణం కూడా ఒట్టు కూడా పెట్టుకొని ఉన్నాడు. ఇక ఆలస్యం లేదు. ఇక దేవుని యొక్క తీర్పు ఏవైతే చెప్పాలో తన సేవకుడుకు ఏవైతే జరగాల్సినవన్నీ కూడా చెప్పాడు కనుక ఇక ఆలస్యం లేదు. ఎందుకంటే దేవుని రహస్యం అంతా కూడా బయలుపడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, యూదులు అంతిమ చివరి మార్పిడి మరణం అంటారు యూదులైతే. అందువల్ల ఆ విషయాలన్నీ కూడా వెల్లడించబడి కనుక ఇక ఆలస్యం లేదు. దేవుని ఉద్దేశం అంతా కూడా బయలుపరచబడింది కనుక ప్రియదేవులారా, ఇక ఆలస్యం లేదు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. 7వ వచనాన్ని చదువుతున్నాను, మరోసారి చదువుతున్నాను 7వ వచనాన్ని. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ప్రియులారా, దేవుని మర్మము సమాప్తమగును అనగా మర్మం అంటే ఏంటి? యేసుక్రీస్తు సువార్త మర్మమని కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త మర్మము, ఆ మర్మము ప్రవక్తల చేత రివీల్డ్ తెలియబడింది. దేవుని మర్మము చంపబడింది. ఇంకా దేవుని యొక్క మర్మం అంటే ఏమిటంటే అన్ని జనులకు సువార్త తీసుకురావటము మర్మమని రోమిలకు రాసిన పత్రిక 11:25 మనం చూస్తూ ఉంటాం. అందువల్ల బైబిల్ మాట్లాడుతుంది, దేవుని మర్మము సమాప్తమైందంటే దేవుని యొక్క సువార్త అన్ని జనులకు చెప్పబడింది. అంతేకాకుండా విశ్వాసి దేవునితో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండటమే దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క చిత్తము. అందువల్ల పిల్లరా, సమస్త జనులకు అందరికి కూడా దేవుని యొక్క సువార్త సమాప్తమైందని మనము తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క తీర్మానము బహిర్గతం చేయటమే మర్మము అని చెప్పవచ్చు. అంతేకాకుండా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక పూర్తవడమే దేవుని యొక్క మర్మము. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని మర్మము సమాప్తమగునని తెలియజేసిన క్రీస్తునందు ప్రియాదేవులారా, ఆయన తీర్మానం బహిర్గతం చేయడం దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా పాత నిబంధనలో దేవుని యొక్క రాజ్య స్థాపన అనేటువంటిది మర్మముగా తెలపబడింది. ఆ రాజ్య స్థాపన యేసుక్రీస్తు రాకడతో ఆయన చెప్పాడు, ఇలాగా ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారుమనసు పొందండి, రక్షణ పొందండి. అదే మర్మము అని పాత నిబంధన చెబుతుంటే రాజ్య మర్మము యేసుక్రీస్తుతోనే ఆ రాజ్యము తెలపబడింది కనుక బైబిల్ చెప్తోంది, దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఆ రాజ్యం రాబోతుంది. యేసు ప్రభు యొక్క రాజ్యంలో మనమందరము కూడా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని మర్మం అని మనము తెలుసుకున్నబద్దులుగా ఉంచుకున్నాం. 8వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలుచున్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకం తీసి కొనమని చెప్పుట వింటుని. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఆహాన్తో, ఆ పుస్తకం తీసుకో. ఎందుకు? ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇస్ ది ఇంపార్టెంట్ బుక్, దట్స్ వై యు హావ్ టు టేక్. అది దేవుడి యొక్క వాక్య గ్రంథము, నువ్వు తీసుకో దాన్ని. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని కనుక మనం మోసామంటే when you are suffering it will carry you. నువ్వు బాగున్నప్పుడు దేవుడి వాక్యాన్ని మోస్తే వాక్యం జీవితాంతం మోసేది అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యోహానుతో
ఆ చిన్న పుస్తకాన్ని నీవు తీసుకోమని చెప్తూ ఉన్నాడు. 9వ వచనాన్ని, నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకేమో అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదవును, కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండనని నాతో చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నా ఆయనతో, ఆ దూత ఈ పుస్తకం నీకు ఇస్తున్నా, నువ్వేం చేయాలి? తినాలి. తింటే ఎలాగుంటుంది? ఆ రుచిని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, నోటికి మధురంగా ఉంటుంది. తీపి చేదు రెండు ఆ పుస్తకంలో మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆ గ్రంథం ఏంటి? ఆ గ్రంథం తీపి చేదు గ్రంథమే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. నువ్వు తినాలి, అది కడుపు తినాలి. బైబిల్ చెబుతుంది, నోరు కడుపు నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది, అంతే కదా. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడితే ఆ వాక్యం మాటలే వస్తూ ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటారు, నోరు కదిపితే చాలు మంత్రాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే వారి హృదయంలో ఏమున్నాయి? మంత్రాలు ఉన్నాయి. కానీ వాక్యం చేత నింపబడితే ఆ పరిశుద్ధమైనటువంటి మాటలే హృదయంలో నుంచి వస్తాయి. కనుక ప్రియులారా, యోహానుతో దేవుడు అంటున్నాడు, నువ్వు తిను, నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న పుస్తకాలను జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కానీ ఇఫ్ యు రీడ్ బైబిల్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ యూ. నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాయి. ఇన్ఫర్మేషన్, ఆల్ ద బుక్స్ కన్ఫర్మ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చేటువంటిదిగా, ట్రాన్స్ఫర్ చేసేటువంటిదిగా దేవుని వాక్యం ఉందని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ప్రభు ఇదే విషయాన్ని యెహెజ్కేలుతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ వచనాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథం భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వాటిని ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇలా యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, యు హావ్ టు ఈట్ దిస్ బుక్, ఇట్ వెరీ స్వీట్, మధురంగా ఉంటుంది, నువ్వు తినాలా. పుస్తకం ఏంటి? తినడం ఏంటి? బాగా చదవాలి, వాక్యం చేత నింపబడాలి. యెహెజ్కేలు సేవకుడు ఆ విషయాన్ని ఇశ్రాయేలుకు నువ్వు తెలియచేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాను. కనుక పిల్లరా, యెహెజ్కేలు ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ పుస్తకాన్ని నువ్వు భక్షించాలి, అది నా నోటికి మధురంగా ఉందని ప్రభు యెహెజ్కేలు ద్వారా తెలియజేస్తాడు. యెహెజ్కేలుకి అది మధురంగా ఉంది దాన్ని తిన్నప్పుడు. పిల్లరా, అలాగే యోహానుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను, ఈ గ్రంథాన్ని నువ్వు తినాలి, తిన్నప్పుడు నీ కడుపుకు ఎలా ఉంటుంది? చేదవును, నీ నోటికి మధురంగా ఉండదు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ వాక్యము నోటికి తేనె వలె ఉంటుంది. దేవుని యొక్క రక్షణ స్వార్థ మధురమైంది. ప్రభువును అంగీకరిస్తే, ఆయన మాట ప్రకారం జీవించగలిగితే అది నీకు మధురంగా ఉంటుంది. దేవునికి తీర్పులోకి వెళ్తే అది నీకు చేదుగా ఉంటుంది. ప్రియ దేవుడు, ఏది కావాలి? దేవుని మాటలు మధురమైనవి. ఆయన వాక్యాన్ని వినడం ఎంతో స్వీట్గా ఉంటుంది. కానీ వాక్యానుసారం నువ్వు బ్రతకలేదనుకో, అది చేదు, తీర్పు, జడ్మెంట్. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఉండాలి అంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి,
వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు అది నీకెంతో మధురంగా ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియాదేవులారా, ఎందుకు ఈ పుస్తకాలు తినాలంటే ఇది నీ ఆత్మకు ఆహారం. మన శరీరానికి ఆహారం తీసుకుంటాం, అది మన శరీరానికి. ఈ శరీరం ఎప్పుడైనా సరే వదిలివేయాల్సిందే. కానీ మన ఆత్మ ఉంది. ఆత్మకు ఆహారము ఈ వాక్యమే. ఏది ముఖ్యమైంది? ఈ శరీరము 50 సంవత్సరాలు బైబిల్ చెబుతుంది. నరుడు ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అంటే 70 ఏళ్ళకైనా చనిపోవాల్సిందే, నేను కూడా చనిపోవాల్సిందే. ఈ శరీర పోషణకు ఆహారం. కానీ ఆత్మకు చావు లేదు. అది తాను దయచేసిన తండ్రి వద్దకు వెళ్తుంది. అది యుగాలు బ్రతుకుద్ది. ఆత్మ బ్రతకాలంటే ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని మనము భుజించేటువంటి వారుగా ఉండాలని లేఖనము మాట్లాడుతుంది. కనుక పిల్లరా, బైబిల్ చెబుతుంది, నీ నోటికి తేనె వలె మధురంగా ఉండనని యోహానుతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఈ తీపి దేవుని వాక్యం విన్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే మహాశ్రమణ కాలంలో చేదు అనుభవాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి వస్తా ఉంది. ఇది ఒక సంఘానికి సందేశం కాదు, కానీ సకల జనులకు ఇది దేవుని యొక్క సందేశము. యాను రోమ ప్రభుత్వానికి చెప్పడం కాదు, కానీ ఇది ప్రపంచ సందేశం. ఏమిటంటే దేవుని వాక్యాన్ని వింటే నీవు తీగా ఉంటుంది. వాక్యాన్ని వినకపోతే చేదు అనగా నువ్వు తీర్పులోనికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటావని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఈ మధురమైంది దేవుని యొక్క రక్షణ పొందితే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఆయన తీర్పులోనికి రాక దేవుని రక్షించేటువంటి వాడు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఈ దేవుని వాక్యాన్ని వినగలిగితే విజయానికి నీవు వారసులవుతావని జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తునందు ప్రియాదేవులారా, ఈ 11వ అధ్యాయం చిన్న పుస్తకం అనగా దేవుని వాక్యము మనమందరము తినాలని. తినటం వల్ల కడుపు చేదుగా ఉంటుంది, కానీ నోటికి తీగా ఉంటుంది. దేవుని వాక్యం మధురమైంది. జుంటెత్తేనే దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారిగా క్రీస్తు కృపలో ముందు కొనసాగుదాం. దేవుని మాటలు దీవించుగా తామని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ ప్రకటన గ్రంథం 30వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానంకే వందనాలు తండ్రి. నీ వాక్యము కడుపుకు చేదుగా ఉంటుంది, కానీ నోటికి తీగా ఉంటుందని చెప్పాడు ప్రభువా. రక్షణ తీపి అయినటువంటిది, తీర్పు చేదైనది ప్రభువా. మీ రక్షణ పొందేటువంటి వారిగా చేయడం రక్షణ ప్రకారమని దావీదు మాట్లాడుతున్నాడు. కనుక తండ్రి, ఈ వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరికి రక్షణను ప్రసాదించమని, నీ కృపను వర్ధిల్లింప చేయమని, వాక్యం ప్రతి ఒక్కరిలా నీ కృపను కనపరచను. మారు మనసు రక్షణ పొందుచు నీ ద్వారా వేరు పొందేటువంటి వారిగా చేయమని మహిమగంత ప్రభు నీకు ఆరోపణ చేస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై కాసి కాపాడుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.